హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. దిస్ ఇస్ సరిత. జనసేన ప్లీనరీ హీట్ ఎక్కిస్తుందా? సరిగ్గా మరో నెల రోజుల్లో జనసేన ప్లీనరీ జరగనుంది. మార్చి 12, 13, 14 తేదీలలో 3 రోజుల పాటు ప్లీనరీని నిర్వహించాలని జనసేన నిర్ణయించింది. అది కూడా ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఈ ప్లీనరీ ఏర్పాటు చేస్తున్నారు. ఇక పవన్ పార్టీ కోసం కొన్న సొంత స్థలంలో జరగడం మరో విశేషం. జనసేన అధికారంలో ఉండగా నిర్వహిస్తున్న తొలి ప్లీనరీ ఇది. దాంతో ఇప్పటికే అంచనాలు ఆ అంబరాన్ని తాకుతున్నాయి. అయితే ఈసారి ప్లీనరీలో అన్ని చర్చించి సమగ్రమైన సెలక్షణమైన నిర్ణయాలను తీసుకుంటున్నారని గత నెలలో పవన్ తన క్యాడర్ కి ఒక బహిరంగ లేఖ రాశారు. అది ఉప ముఖ్యమంత్రి పదవి లోకేష్ కి ఇవ్వాలని టీడీపీ తమ్ముళ్లు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో వారికి సోషల్ మీడియా వేదికగా జన సైనికులు కౌంటర్ ఇస్తున్న క్రమంలో పవన్ వారిని వారిస్తూ రాసిన బహిరంగ లేఖ. అందులో ఆయన కౌంటర్లు ఆపాలని కోరడమే కాకుండా జనసేన ప్లీనరీలో అన్ని చర్చిద్దామని నాడు చెప్పారు. ఇక ఆ తరువాత మరిన్ని పరిణామాలు రాజకీయంగా చోటు చేసుకున్నాయి. జనసేన అధినేత చాన్నాళ్లుగా ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన తన శాఖల మీద సమీక్ష చేయడం లేదు. అంతేకాకుండా ఆయన మంత్రివర్గ సమావేశానికి అలాగే తాజాగా నిర్వహించిన మంత్రుల కార్యదర్శుల భేటీకి సైతం గైర్హాజరయ్యారు. కానీ అదే సమయంలో దక్షిణాది 2 కీలక రాష్ట్రాలు అయిన కేరళ, తమిళనాడులో పర్యటిస్తున్నారు. ఇవన్నీ ఎంత కాదనుకున్నా దూరభారాలే. విమానాలతో పాటు రోడ్ల మీద కూడా ప్రయాణించాల్సి ఉంది. ఇక పవన్ పక్కన సొంత పార్టీ నేతలు ఎవ్వరూ లేరు. కేవలం తన కుమారుడు అఖిరానందన్ని తోడు తెచ్చుకున్నారు. అనారోగ్య సమస్యల కారణంగా కొడుకు సాయంతో ఆయన ఈ పర్యటనలు చేస్తున్నారు. అంతేకాదు ఆయన మిత్రుడు టీటీడీ బోర్డు మెంబర్ ఆనంద్ సాయి మాత్రమే ఉన్నారు. ఇది పూర్తిగా తన వ్యక్తిగతమని పవన్ మీడియాతో చెప్పారు. ఇదిలా ఉంటే పవన్ ఏకంగా సీఎం చంద్రబాబు ఫోన్ చేసినా అందుబాటులోకి రాకపోవడంతో పాటు తన సాటి సహచర నేత మంత్రి అయిన నాదెండ్ల మనోహర్ ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదని అంటున్నారు. నాదెండ్ల ఫోన్ నుంచి చంద్రబాబు మాట్లాడాలని చేసిన ప్రయత్నంగా దానిని చెబుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం పెద్దల తీరు పట్ల ఆగ్రహంగా ఉన్నారా లేక అసంతృప్తిగా ఉన్నారా అన్నది తెలియడం లేదంటున్నారు. 8 నెలల కూటమి ప్రభుత్వంలో చంద్రబాబుకి పవన్ ఎంతో విలువ ఇస్తూ వచ్చారు. అలాగే బాబు కూడా పవన్ని ఎంతో మర్యాదగా చూసుకున్నారు. కానీ టీడీపీలో కొందరి పెత్తనం ఎక్కువ అయిందని జనసేనలో అనిపిస్తుంది. సీఎంగా బాబు ఉన్న షాడో సీఎంల పాత్ర ఎక్కువ అయిపోయిందని, ఆఖరకు జనసేన మంత్రులతో పాటు పవన్ నిర్వహించే శాఖల విషయంలోనూ వారి జోక్యం అధికం అయ్యిందన్నది ఒక పుకారుగా షికారు చేస్తుంది. ఇక అధికారులు సైతం వారి మాటే వింటున్నారని, జనసేన మంత్రుల ఆదేశాలను పెద్దగా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రచారం సాగుతుంది. వీటికి తోడు ఉప ముఖ్యమంత్రిగా పవన్ ఒక్కరే ఉండాలన్నది ఒక అనధికార కూటమి పార్టీల ఒప్పందంగా ఉందని, దానిని కాదని తమ్ముళ్ళు వేరే నినాదం ఎత్తుకోవడం కూడా జనసేన వర్గాలకు నచ్చడం లేదు అని అంటున్నారు. ఈ నేపథ్యం నుంచి చూసినప్పుడు పవన్లోనూ ఈ భావాలు ఉన్నాయా, అందుకే ఆయన కీలక సమావేశాలకు రావడం లేదా అన్న చర్చ సాగుతుంది. ఇక చూస్తే ఈ రకమైన అసంతృప్తి జనసేనలో ఉన్న టీడీపీ కూటమి పెద్దలు అయితే దానిని ఎంతవరకు సరిచేస్తారు అన్నది ఒక ప్రశ్నగానే ఉంటుందని అంటున్నారు. మరోవైపు చూస్తే జనసేన ప్లీనరీ మీద ఇప్పుడు ఆసక్తి పెరుగుతుంది. 3 రోజుల సమావేశంలో ఏ రకమైన రాజకీయ తీర్మానాలను ఆమోదిస్తారు అన్నది కూడా చర్చకు వస్తుంది. ఏది ఏమైనా ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా పవన్ వైఖరి ఉందని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందన్నది.